హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈఎంఐ స్మార్ట్ అప్గ్రేడ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో అసలు ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అంటే ఏంటి? సో ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అన్నది యాజ్ ఇట్ ఈజ్ మనకి క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ అవుతుందో సో అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ లో లాగానే ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో కూడా కొంత అమౌంట్ మనకి క్రెడిట్ లిమిట్ కింద అయితే ఇస్తారు. సో ఇలా మీకు ఇచ్చిన లిమిట్ ని మీరు యూజ్ చేసుకుని ఫ్లిప్కార్ట్ లో, మింత్రాలో, టూ గుడ్ లో అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ మంత్ ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న మనీని అనేది యూజ్ చేసుకుని షాపింగ్ అనేది చేశారనుకోండి, సో మీరు ఎంతైతే మనీ యూజ్ చేసుకున్నారో సో అంత మనీ అనేది నెక్స్ట్ మంత్ 5th లోగా అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో కొత్తగా ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే వచ్చింది. సో ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా మీరు ఈఎంఐ ద్వారా కూడా అయితే కొనొచ్చు. సో అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ కూడా అయితే కొత్తగా వచ్చింది. సో ఈ ప్లాన్ యూజ్ చేసుకుని కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ని వాటి ఒరిజినల్ ప్రైస్ లో 70% మనీ అనేది పే చేసుకుని తీసుకోవచ్చు. సో మిగతా 30% మనీ అనేది మీరు 1 year తర్వాత అయితే మీరు పే చేయొచ్చు. సో ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ కూడా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది ఎలా యూజ్ చేయాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో మనం యూజ్ చేసుకున్న మనీ అనేది సో ఎలా రీపే చేయాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేది ఎంత, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఈఎంఐ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకుని సో షాపింగ్ ఎలా చేయాలి, అలాగే ఒకవేళ ఈఎంఐ లో ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎలా పే చేయాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఎలా యూజ్ చేయాలి, అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇలా నేను ఈ వీడియోలో ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్, అలాగే ఈఎంఐ, అలాగే స్మార్ట్ అప్గ్రేడ్ గురించి ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే కాదు భయ్య, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఆల్ మీద ట్యాప్ చేశారనుకోండి, నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తేనే ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్, అలాగే స్మార్ట్ అప్గ్రేడ్, అలాగే ఈఎంఐ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలో మీకు ఫుల్ గా అయితే తెలుస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాప్ అనేది లేకపోతే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద మై అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పే లేటర్ అని మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ పే లేటర్ అనే ఆప్షన్ కనిపించకపోతే సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సర్చ్ లో మీరు ఇక్కడ పే లేటర్ అని సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పే లేటర్ అని చెప్పేసి బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మీరు 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీకు పే లేటర్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు యాక్టివేట్ నౌ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు థర్డ్ స్టెప్ లో మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ అయితే వస్తాయి. సో వన్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు అగ్రీ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అయితే బాగుండాలి. అప్పుడే మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ కి ఎలిజిబుల్ అయితే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు యూపీఐ ఐడి గుర్తు లేకపోతే ఇక్కడ మీకు ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ 2 సార్లు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు మీ యొక్క బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ
యొక్క ఫ్లిప్కార్ట్ పే లేటర్ కి ఎంత లిమిట్ వచ్చిందో మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీకు ఈ విధంగా మీకు వచ్చిన లిమిట్ అనేది కనిపించిన తర్వాత ఇక్కడ మీకు కింద కంటిన్యూ షాపింగ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చేస్తారు. వన్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద మై అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈసారి ఇక్కడ మీకు పే లేటర్ అనే సెక్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క పే లేటర్ యొక్క లిమిట్ అండ్ మీ యొక్క స్మార్ట్ అప్గ్రేడ్ యొక్క లిమిట్ కూడా మీకు ఈ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే ఈఎంఐ యొక్క లిమిట్ కూడా మీకు ఈ మధ్యలో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈఎంఐ ఆప్షన్ అనేది అందరికైతే రావట్లేదు. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ బాగుంటుందో వాళ్ళకి మాత్రమే ఈఎంఐ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది యూజ్ చేసి ఏ విధంగా షాపింగ్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రోడక్ట్ అనేది కొందాం అనుకుంటున్నారో సో ఫస్ట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కింద మీకు ఇక్కడ బై నవ్ అని ఉంటుంది కదా, సింపుల్ గా దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు కింద ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో వన్స్ మీరు పేమెంట్ పేజ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సింపుల్ గా దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఫ్లిప్కార్ట్ పే లేటర్ నుంచి మనీ అనేది కట్ అయిపోయి మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది యూజ్ చేసుకుని మనం ఆర్డర్ అయితే చేయొచ్చు. సో వన్స్ మీరు ఈ మంత్ ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది యూజ్ చేసుకుని మీరు షాపింగ్ అనేది చేశారనుకోండి, సో మీరు ఎంతైతే మనీ యూజ్ చేసుకున్నారో సో అంత మనీ అనేది నెక్స్ట్ మంత్ మీరు 5th లోగా అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో యూజ్ చేసుకున్న మనీ అనేది మీరు ఎలా రీపే చేయాలి అనేది చెప్తాను. సో దానికోసం మీరు మై అకౌంట్ సెక్షన్ లో ఉన్న పే లేటర్ లోకి అయితే రండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకున్న మనీ యొక్క బిల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీకు బిల్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు జనరేట్ అవ్వదు. ఈ బిల్ అనేది మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి అయితే బిల్ అయితే జనరేట్ అవుతుంది. మీరు 5th లోగా బిల్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీకు బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 5th లోగా మీరు మనీ అనేది మీరు రీపే అయితే చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీకు బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు పే అని వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ పేజ్ కి అయితే వెళ్తారు. సో అక్కడ మీరు డెబిట్ కార్డ్ నుంచి ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మనీ అనేది మీరు మళ్ళీ రీపే అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో యూజ్ చేసుకున్న మనీ అనేది రీపే అయితే చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న మనీ అనేది యూజ్ చేసుకుని సో నెక్స్ట్ మంత్ 5th లోగా మీరు మనీ అనేది పే చేయకపోతే మీకు చార్జెస్ అయితే పడతాయి. సో ఈ చార్జెస్ అనేది మీరు యూజ్ చేసుకున్న మనీ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో 100 నుంచి 500 లోగా మీరు మనీ అనేది యూజ్ చేసుకుంటే సో మీరు తీసుకున్న మనీ అనేది టైం కి మీరు రీపేమెంట్ చేయకపోతే మీకు 60 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. అలాగే మీరు 501 నుంచి 1000 రూపీస్ లోగా మీరు మనీ అనేది యూజ్ చేసుకుంటే మీకు సో ఒకవేళ టైం కి రీపేమెంట్ చేయకపోతే మీకు 125 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. అలాగే 1001 నుంచి 2000 లోగా మనీ అనేది యూజ్ చేసుకుని టైం కి మీరు రీపేమెంట్ చేయకపోతే 170 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. అలాగే మీరు 2001 నుంచి 400 రూపీస్ లోగా మీరు మనీ అనేది యూజ్ చేసుకుని ఒకవేళ టైం కి మీరు రీపేమెంట్ చేయకపోతే మీకు 300 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. అలాగే మీరు 4001 రూపీ నుంచి మీరు 5000 రూపీస్ లోగా మనీ అనేది యూజ్ చేసుకుని టైం కి మీరు రీపేమెంట్ చేయకపోతే మీకు 410 రూపీస్ అయితే చార్జెస్ అయితే పడతాయి. అలాగే మీరు 5000 అబోవ్ మీరు మనీ యూజ్ చేసుకుని ఆ మనీ అనేది టైం కి మీరు రీపేమెంట్ చేయకపోతే మీకు 600 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో యూజ్ చేసుకున్న మనీ అనేది మీరు టైం కి రీపేమెంట్ చేయకపోతే మాత్రమే మీకు ఈ విధంగా చార్జెస్ అయితే పడతాయి. సో ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో మీరు యూజ్ చేసుకున్న మనీ అనేది మీరు టైం కి పే చేస్తే మీకు ఎటువంటి చార్జెస్ అయితే పడవు. సో ఇన్ కేస్ మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఈఎంఐ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే ఈఎంఐ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుని మీరు ఈఎంఐ లో ప్రొడక్ట్స్ ఎలా కొనాలో చెప్పబోతున్నాను. సో దానికోసం మీరు ఫ్లిప్కార్ట్ హోమ్ స్క్రీన్ లోకి వచ్చేసి మీరు ఏ ప్రోడక్ట్ ఈఎంఐ లో పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు బై నౌ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మళ్ళీ మీకు కింద కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈఎంఐ అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 3 months ప్లాన్ కావాలా లేదా 6 months ప్లాన్ కావాలా లేదా 9 months ప్లాన్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఈఎంఐ లో ప్రొడక్ట్స్ అయితే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో ఉన్న ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఈఎంఐ లో ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటే సో మీరు ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ ఎలా పే చేయాలో చెప్తాను. సో మీరు ఈఎంఐ
అనేది పే చేయడానికి మీకు మై అకౌంట్ పేజ్లో ఉన్న సో ఫ్లిప్కార్ట్ పే లెటర్ సెక్షన్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈఎంఐలో ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ లోగా బిల్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత మీరు ఫిఫ్త్ లోగా ఈఎంఐ యొక్క బిల్ అనేది మీరు రీపేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీకు బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ పే లెటర్ సెక్షన్ లో ఇక్కడ మీకు బిల్ పక్కన పే అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు పేమెంట్ పేజ్ కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు డెబిట్ కార్డ్ నుంచి కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మీరు ఈఎంఐ యొక్క మనీ అనేది మీరు రీపే అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ లో ఉన్న ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ప్రొడక్ట్ అనేది తీసుకుంటే సో ప్రతి మంత్ ఇదే విధంగా మీరు మనీ అనేది పే చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అంటే ఏంటి, స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఎలా యూజ్ చేయాలి అయితే చెప్తాను. సో ఈ ప్లాన్ అనేది మీరు యూజ్ చేయడానికి ఫ్లిప్కార్ట్ హోమ్ స్క్రీన్ లోకి వచ్చేసిన తర్వాత అక్కడ సెర్చ్ లో మీరు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ అని మీరు సెర్చ్ చేయవలసి ఉంటుంది. సో అలా సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని చెప్పేసి మీకు ఒక బ్యానర్ అయితే వస్తుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే స్మార్ట్ అప్గ్రేడ్ పేజ్ లో మనకి కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రొడక్ట్స్ యొక్క ఒరిజినల్ ప్రైస్ లో 70% మనీ అనేది పే చేసుకుని మీరు ప్రొడక్ట్ అనేది మీరు ఇప్పుడు తీసుకోవచ్చు. సో మిగతా 30% మనీ అనేది మీరు 1 year తర్వాత పే చేసి ఆ ప్రొడక్ట్ ని అయితే మీరు ఉంచేసుకోవచ్చు. సో లేదంటే ఆ ప్రొడక్ట్ ని ఎక్స్చేంజ్ ఆర్ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ మొబైల్ అనేది కొందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది యూజ్ చేసుకుని మీరు 70% మనీ అంటే మీరు 7,000 రూపీస్ అనేది పే చేసి మీరు ఆ మొబైల్ అనేది మీరు తీసుకోవచ్చు. సో మిగతా 30% మనీ అంటే మిగతా 3,000 రూపీస్ మీరు 1 year తర్వాత పే చేసి మీరు ఆ ప్రొడక్ట్ ని అనేది ఉంచేసుకోవచ్చు. సో లేదంటే మీరు ఆ ప్రొడక్ట్ ని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్ పే లెటర్ లో ఉన్న స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అనేది ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ద్వారా మీకు ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం మీరు స్మార్ట్ అప్గ్రేడ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ కిందకి వచ్చేస్తే మీకు ఇక్కడ కింద వ్యూ ఆల్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఏ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 18,000 అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు 12,599 రూపీస్ అనేది ఇప్పుడు మీరు పే చేస్తే సరిపోతుంది. సో మిగతా మీరు 5,499 రూపీస్ అనేది 1 year తర్వాత మీరు పే చేసి మీరు ఆ మొబైల్ అనేది మీరు ఉంచేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ లో మొబైల్ అనేది తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు కింద గెట్ నౌ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. అండ్ కింద మీకు కన్ఫర్మ్ ప్లాన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారు. వన్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు కింద మీకు బై నౌ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కంటిన్యూ అని ఉంటుంది. సో సింపుల్ గా మీరు దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు సో డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మీరు 70% మనీ అనేది మీరు ఇప్పుడు పే చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు పే చేస్తే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయి మీకు ప్రొడక్ట్ అనేది డెలివరీ అయితే అవుతుంది. సో మిగతా 30% మనీ అనేది మీరు 1 year తర్వాత అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో లేదంటే మీరు ఆ ప్రొడక్ట్ ని మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోలేరు. మీరు స్మార్ట్ అప్గ్రేడ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్స్చేంజ్ అయితే చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ 1 year తర్వాత మీరు సర్చ్ లో స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని సెర్చ్ చేస్తే మీకు బ్యానర్ వస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్లాన్ యొక్క డీటెయిల్స్ అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు మిగతా 30% మనీ అనేది పే చేసి ఆ ప్రొడక్ట్ ని అయితే ఉంచేసుకోవచ్చు. లేదంటే ఆ ప్రొడక్ట్ ని మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అనేది యూజ్ చేసుకుని మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఫ్లిప్కార్ట్ పే లెటర్ అలాగే ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అలాగే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే కాదు భయ్యా, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేశారనుకోండి నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.